జిమ్మిక్కులు చేసైనా, ఏ మాయ చేసైనా, ఏ మోసం చేసైనా, రాష్ట్ర ప్రజలను ఏ భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి, రాళ్ల దాడి అని కూడా అంటలా, రాయి దాడి. ఏమండి పాత్రికేయ సోదరులు, మీరు కూడా ఏదంటే అది రాసేస్తున్నారు. ముఖ్యమంత్రిని చంపాలనుకున్నవాడు చిన్న రాయి విసిరి చంపుతాడండి? సాధ్యమా ఎక్కడైనా? చిన్న రాయి విసిరి, ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బందీ రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా? ఏమో, నాకు 50 ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థ గురించి, దర్యాప్తుల గురించి కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది. నేనెక్కడ రాయితో చంపేస్తానులా? పోయినేడేమో కోడి కత్తి, నాకు చిన్న ఇంత కత్తి 1/2 ఇంచ్ బ్లేడ్ తోటి కుడి భుజాన్న కొట్టి ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు. కోడి కత్తితోటి కుడి భుజం మీద పొడిచి, లేకుంటే ఎడం భుజం మీద కొట్టి మనిషిని చంపటం సాధ్యం కాదు. ఇక్కడ పొడిస్తే ఉంది, కొంచెం దిగుతుంది, 2 కుట్లు వేస్తారు. ఆయనకే అప్పుడు 7 కుట్లు 9 కుట్లు వేశారు. అందులో కోడి కత్తులకు పోవట్లా. అదొక పెద్ద కథ, అదొక హిస్టరీ టు బి డిస్కస్డ్. ఇప్పుడు అదే సందర్భంలో 4-5 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు కోడి కత్తి, ఈ రోజున మన ఎన్నికల ప్రచారంలో రాయి. ఈ రాతితోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందట. వేలాది మంది పోలీసులు ఉన్నారు. ఘనత వహించిన విజయవాడ పోలీసులున్న ఆ బందోబస్తులో ముఖ్యమంత్రి గారి మీద రాయి పడిందట. ఆ రాయి పడటం కూడా విసురుగా వచ్చి పడి ఈయనకు తగిలి, మరలా పక్కనున్న ఎమ్మెల్యే ఆయనకు కూడా తగిలిందట. అంటే పోలీసు భాషలో ఫస్ట్ హిట్ ఇది, సెకండరీ హిట్ అది. జనరల్గా రాయి తగిలినప్పుడు ఇక్కడ తగిలి జారి కింద పడుతుంది. చాలా స్పీడ్గా వచ్చింది అనుకున్నాము. తగిలిన ఫస్ట్ హిట్ స్పీడ్గా ఉంటుంది, సెకండ్ హిట్కి అంత స్పీడ్ ఉండదు, వేగం తగ్గిపోతుంది. సెకండరీ హిట్ అంటారు పోలీసు భాషలో. ఆ సెకండరీ హిట్ దెబ్బ తగలదు, ఊరిగా తగిలి కంచి కింద పడుతుంది. కానీ ఫస్ట్ హిట్ కంటే సెకండ్ హిట్టే పెద్ద తగిలిందట. ఆయనకి కన్ను కూడా పీకేస్తున్నారట ఆయనది. కన్నుకు కూడా ఏదో వైద్యం చేస్తున్నారట. నాకేదో అనుమానంగా ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీ కన్ను జాగ్రత్తగా చూసుకోండి. రాత్రి మీరు ప్రెస్ పెట్టినప్పుడు మీ కంటికి పెద్ద ఆట్టే దెబ్బ ఉన్నట్టు కనపడాలి. అర్ధరాత్రి ప్రెస్ పెట్టాడు, అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్. ఇది వాస్తవాల కోసం పెడుతున్నాను. నేను ఎవరినో ఎగతాళి చేయటం కోసమో, ఎవరినో నిందించటం కోసమో, తప్పుపట్టడం కోసమో ఏదో. ఆయన ప్రెస్ పెట్టాడు. ప్రెస్ పెట్టినప్పుడు కంటి మీద పెద్ద దెబ్బ కనపట్టలేదు. తెల్లారేటప్పటికి డాక్టర్లు పెద్ద బ్యాండేజ్ వేశారు. నేను అంటున్నాను, నేను వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు కూడా నేను తెలియజేస్తున్నా, మీ వెల్లంపల్లి కన్ను జాగ్రత్త. కన్ను పోయే ప్రమాదం కూడా కనపడుతుంది, జాగ్రత్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది ఎక్కడైనా సాధ్యమా? ఇది సంచలనమైన, రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరగబోతున్నాయని 4 రోజుల క్రితమే 10/4/2024న ఒక పెద్ద మనిషి, ఒక ఘనత వహించిన వ్యక్తి ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్లో చెప్పాడు, అది ట్వీట్ చేశాడు. శ్రీధర్ రెడ్డి అవుతూ ఈయన 10వ తారీఖున ఒక ట్వీట్ చేశాడు. ఏమని? 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం, ఎన్నికల మూడునే మార్చేసే సంఘటనలో శ్రీధర్ రెడ్డి అవుతూ 10వ తారీఖున రాత్రి 13, ఈరోజు 14. సో 4 రోజుల్లో జరగబోయే సంఘటన ఇది. ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం అని సృష్టించాలనేది ఈ సంఘటన. ఇతనెవరు? 90 రోజులు జైల్లో ఉన్నాడు, పెద్ద క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి. జడ్జిల్ని తిట్టిన దాంట్లో
ఆ సోషల్ మీడియా కేసులో 90 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి. ఇతను ఈ ట్వీట్ పెడితే నేను అడుగుతున్న ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారిని, అయ్యా ఒక క్రిమినల్ వెధవ 4 రోజుల్లో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతుంది, ఎన్నికల మూడునే మార్చేసే సంఘటన జరగబోతుందంటే మీరు ఏమి చర్యలు తీసుకున్నారు? వీడిని పిలిచి అడగరా మీరు? అరే ఏం జరగబోతుందిరా, నాకు చెవిలో చెప్పరా, మేమేమన్నా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము, దాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాము అని అడగరా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? నిద్రపోతున్నారా? ఆ భాష నేను మాట్లాడను. ఏమైందని మాత్రం నేను అడుగుతున్నా. మీరు సమాధానం చెప్పగలరా? మీరు అది ఇదని మీరు 4-5 పదవుల్లో ఉన్నారు. మీరు ఇప్పటికి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన అధికారి మీరు. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేసే అధికారి మీరు. దీనికి సమాధానం? ఇది మీ బాధ్యత కాదా? ఈ ట్వీట్ మీద వాచ్ పెట్టవలసిన బాధ్యత మీకు లేదా? యూ హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ చిన్న సంఘటన, నేను నా భాషలో చిన్న సంఘటన, మీరు హత్యాయత్నం అనుకోండి, ముఖ్యమంత్రి గారిని లేపేయటానికి రాయబడింది అనుకోండి, లేదంటే పాపం అదృష్టం బ్రతికి బట్టగట్టాడు ముఖ్యమంత్రి అనండి, నాకు అభ్యంతరం లేదు. నేను మాత్రం దీన్ని చిన్న సంఘటన, ఒక ఆగంతకుడు రాయి విసిరిన సంఘటనని నేను అంటాను. ఇది ఆగేది కదా? ఈ సంఘటన కూడా జరపకుండా ఆపే శక్తిని మీరు ఎందుకు పోగొట్టుకున్నారు? పోలీస్ మీరు దీని మీద చర్యలు తీసుకుంటే ఆ రాణా గారు ఆపేవాళ్ళు కదా, కమిషనర్ ఆఫ్ పోలీస్. సో యు హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఇతను అవుతూ శ్రీధర్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. ఈయన పెట్టింది ట్వీట్. అయిపోయిన తర్వాత నిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత ఆ ఫోటో పాత్రికేయులు ఇదంతా రాస్తే అయ్యగారి భాగవతం బయటపడుతుంది. అయ్యగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాగవతం. ఈ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి పడటం, ఆయనకు అతి చిన్న గాయం జరగటం, అతి చిన్న గాయం చేసిన అదే రాయి పక్కనున్న ఎమ్మెల్యే గారికి సెకండరీ హిట్ తోటి ఆయన కంటి మీద గాయం చేయటం, ఇదంతా అతి చిన్న స్టేజ్ మేనేజ్డ్ డ్రామా, చిన్న సంఘటన అని నేను అంటాను. మీరు హత్యాయత్నం అనండి, ఏదోనండి, ఐ డోంట్ మైండ్. కానీ ఇది జరిగిన 10 నిమిషాలకే ప్లే కార్డ్స్ తోటి ధర్నా చేస్తున్నారు వైసీపీ నాయకులు. పోలీసులు చూడాలి సార్, దర్యాప్తు చేసేవాళ్ళు కూడా 10 నిమిషాల్లో ఈ ప్లే కార్డ్స్ తోటి రెడీగా ధర్నా కూర్చుంటారండి. మా ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేసిన దుర్మార్గుల్ని పట్టుకోండి, ముందే రాసి పెట్టారు. అంటే రాక్షసుడు అని ఏదో పెట్టారు అనమాట. నారారూప రాక్షసుడు అప్పటికప్పుడు రాస్తే, నారారూప రాక్షసుడు ఎట్లా ఉంటాడని ఆయన మానాన్ని ఆయన ఎక్కడో ప్రచారం చేసుకుంటున్నాడు. నారారూప రాక్షసుడు అంట ప్లే కార్డ్స్ రాసి కూర్చున్నారు. వాట్ డస్ ఇట్ మీన్? నేను రామాంజనేయులు గారిని అడుగుతున్నా, డీజీ గారిని అడగను. ఆయన ఒక మౌన ముని, ఆయన ఏం మాట్లాడరు పాపం, మౌనంగా ఉంటాడు, రోజులు గడుపుకుంటున్నాడు, ఈరోజు రేపు అన్నట్టుగా ఉన్నారు ఆయన గురించి నేను మాట్లాడను. సీతారామాంజనేయులు గారిని అడుగుతున్నా, టాటా కమిషనర్ ఆఫ్ విజయవాడ ఆయన్ని అడుగుతున్నా. 10 నిమిషాల్లో నారారూప రాక్షసుడు ఎట్లా వస్తాడు? ప్లే కార్డ్స్ తోటి కూర్చున్నారు ధర్నాకి. ఇక రెడీగా ఉన్నారు. ఎస్ అన్నారు, రాయి పడిందిరా, ఇక కొట్టేయండి అన్నారు. ట్వీట్ల మీద ట్వీట్లు, ప్రెస్ల మీద ప్రెస్లు. అంటే ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ దట్ పార్టీ దే నో దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది జరగబోతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి, అందరికీ, కొంతమంది పోలీసు అధికారులకి అందరికీ తెలుసు. లేకపోతే కరెంట్ ఎట్లా ఆగిపోద్దండి? కరెంట్ ఆగిపోతే ఇమ్మీడియట్గా ఫ్లాష్ లైట్స్ పెడతారండి. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారికి పెడతారు. కరెంట్ పోతే వెంటనే ఫ్లాష్ లైట్స్ వెలిగిపోతాయి.
ఇమీడియట్గా బుల్లెట్ ప్రొటెక్షన్ ఇదంతా కూడా రాళ్ళు ప్రొటెక్ట్ అవ్వకుండా ఇవన్నీ కూడా షీట్స్ వేసేస్తారు ఆయన చుట్టూ.